ఓకేనా? రాజమండ్రి చరిత్రలో ఎప్పుడైనా మనం కనివిని ఎరగలేం. నిన్న ఎంపీ భరత్ గారి ప్రవర్తన అసలు ఇటువంటి పిచ్చి తొగ్గులకి చిన్న సైకోని ఒక రాజకీయ నాయకుడిగా ఎంపీగా చూడడం రాజమండ్రి చరిత్రలో ఇదే మొదటిసారి. నా ఉద్దేశం, ప్రజల ఉద్దేశం కూడా ఇదే చివరిసారి అని కూడా అనుకుంటున్నా. ఈ మార్గాన్ని భరత్ గారు మామూలుగా అయితే చెప్తాను, కానీ ఏ పాయింట్లు మిస్ అవ్వకూడదని కొద్దిగా చూసి చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఎంపీ చాలా మంచోడని మీ అందరికీ తెలియజేద్దామని. ఎంపీ అని చాలా గొప్పలకి మరో పేరు ఎవరైనా ఉంటే ప్రతిదీ కూడా పబ్లిసిటీ చేసుకుని ఈ పిచ్చి ఎంపీ అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించిన అతను ఎంపీ అంటారు. కానీ ఇతను ఓన్లీ ఒక రాజమండ్రికి సంబంధించిందే. ఎంతో కొంత ఏదో రాత్రులు అతను వ్యాపారం చేసుకోవడానికి అనుకుంటా, ఏదో డెవలప్మెంట్ పేరుతో సుందరీకరణ చేశాడు. మిగతా 6 నియోజకవర్గాలకి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు కూడా అడుగు పెట్టలేరు ఇతని ప్రవర్తన. అతని అదృష్టం బాగుండి, లేకపోతే ప్రజల అదృష్టం బాగుండి ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఉంటే ఇతను కార్పొరేట్ స్థాయికి కూడా పనిచేయడు, ఇక్కడ కూడా రాని ఇతన్ని మిగతా వాళ్ళతోటి పోల్చుకుంటే. అసలు నిన్న సభలో అతను, మీరందరూ వీడియో వినే ఉంటారు, ఆడియో అంటే ఆయన వీడియో అన్నాడు, అదే నేను చెప్తున్నాను. అదే ఆడియో ఏముంది అందులో చెప్పండి. వాలంటరీని మీరు ఆదిరెడ్డి అప్పారావు గారు ఏమన్నారు, ఏమమ్మా నీ మీద నిందారోపణలు వస్తున్నాయి, నువ్వు వన్ సైడ్గా చేస్తున్నావు, నువ్వు వాలంటరీ అయితే అందరికీ చెయ్యాలి కదా, కొద్దిగా నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కింద వద్దు అని ఇలా చేసేటట్టయితే మా కార్యకర్తలు నీకు బుద్ధి చెప్తారు. నువ్వు లేదు, ఆవిడ మాటలు కూడా అంటుంది, లేదండి నేను అంతా చేస్తానంటే, అలాగైతే వెళ్ళని గుడ్డు లేకపోతే బ్యాడ్ అని చెప్పారు. భరత్ గారు, దీంట్లో తప్పేముందండి? వాలంటరీ అంటే ఎవరు? మీ కార్యకర్త? చెప్పండి. మా డబ్బులతోటి, మేము కట్టిన పన్నుల డబ్బులతోటి వాళ్ళు జీతాలు ఇస్తున్నారు అంటే వాలంటరీ అన్నది అందరికీ సమానంగా పనిచేయవలసిన బాధ్యత. ఆ ఉద్దేశంతో మా జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటరీ వ్యవస్థను మేమేం రద్దు చెయ్యం, కాకపోతే మీరు ఇచ్చి 5,000 జీతం అది సరిపోవటం లేదు అని మా నాయకుడు చెప్పాడు. కొంతమంది వాలంటరీ వల్ల మోసం చేస్తామని చెప్పడం జరిగింది. అంతేగాని మేము వాలంటీర్లకి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఆ ఉద్దేశంతో ఆయన బాధ్యత గల వ్యక్తి కాబట్టి, ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఒక విధమైన గుర్తింపు ఉంది కాబట్టి రాజమండ్రిలో ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. దానికి నువ్వు భూతత్వంలో చూసి ఏదో నీ మైలేజ్ కోసం, నీ పిచ్చి పబ్లిసిటీ కోసం దానికి ఒక సిద్ధం అని సభ పెట్టుకుని రాష్ట్రం మొత్తం మీద చాలా గొప్ప పేరున్న మంత్రులు పేరు నాని,
కొడాలి నానిని తీసుకురావడం సేమ్ అంటేలే సైకోకి ఇంకో సైకిల్ తీసుకొస్తారు. వాళ్ళని తీసుకురావడం, నువ్వు తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో వాళ్ళ చూసి అండ మరి నీ బలిపో తెలియదు కానీ నువ్వు అస్సలు నీ తీరు చూస్తుంటే సభ్య సమాజం తల వంచుకునేట్టు చేసావు. అసలు అంత నీ తండ్రి సమాన వయసులో అయిన ఆయన్ని నువ్వు చెప్పు చూపించడం అంటే నీకు ఎంత బలుపు, ఎంత ధైర్యం నీకు. ఎంపీ గారు, మేము చేయగలం. నా ఉద్దేశం అయితే మీ తండ్రి గారు చిన్నప్పుడు మీకు సరిగ్గా బెల్ట్ దెబ్బలు తగలలేనట్టున్నాయి. బెల్ట్ దెబ్బలు తగిలితే మీరు కరెక్ట్గా లైన్లో పడిపోయారు. కానీ మేము చూపించాం ఇక బెల్ట్, ఈ బెల్ట్ దెబ్బలు మీకు పడతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా మాట్లాడితే మీరే అసలు రాజమండ్రికి రౌడీజం చూపించారు అనుకుంటున్నారు మీరు. రాజమండ్రి ప్రజలారా, ఇటువంటి రౌడీకి మనం ఓట్లేసి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలా? ఏంటండి అది? మీరే చెప్పండి. అసలు ఎప్పుడైనా విన్నావా? భరత్ గారు, మీరు చేసిన కొన్ని ప్రశ్నలు మేము ఎప్పుడో 10 ప్రశ్నలు ఎప్పుడో అడిగాం, దానికి సమాధానం చెప్పలే. మీరు సభ పెట్టారు, సిద్ధం సభ పెట్టారు, అవన్నీ చెప్తారని అనుకున్నాం. కానీ మీరు అదేం చెప్పలేదు. ఓన్లీ ఆదిరెడ్డి అప్పారావు గారిని ఏదో ఒకటి అనాలనే ఉద్దేశంతో మీరు సిద్ధం సభ పెట్టుకున్నారు. నిజంగా చెప్పు చూపించవలసి వస్తే మీ జగన్మోహన్ రెడ్డి గారికి చూపించండి. ఏది మన రాజధాని, ఏది మన రాజధాని ఏదని మీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించండి. అంతేకాదు, మీరు అన్నారు వాలంటీర్లు అంట ఈయన సొంత చెల్లెల్లా చూసుకుంటాడంట. అమ్మా, వాలంటీర్లని మీ నాయకుడు చెల్లెళ్ళే గతి లేక వాళ్ళు ఏం చేస్తున్నారు చూసాక మీ నాయకుడే ఆ చెల్లెల్ని చూసుకోలేదు. ఒక చెల్లి ఒక పక్క, ఒక చెల్లి ఒక పక్క వాయిస్తున్నారు సొంత చెల్లెలకే. ఈయన మార్గాన్ని భరతరామ్ గారంట వాలంటీర్లు నా సొంత చెల్లెలుగా చూసుకుంటారంట. చూసుకొని ఆయన మాకు ఆనందం. ఎందుకంటే నువ్వు దోచేసిన డబ్బుని చూసావా, వాళ్ళు వాటేవి నువ్వు ఇచ్చిన జీతాలు వాళ్ళు సరిపోవట్లేదు. నీ సొంత చెల్లెలా నీకు వచ్చిన వాటా వాళ్ళకి ఇయ్యమ్మా సార్ ఎంపీ గారు. లేకపోతే నేను పుట్టడంతో వజ్రం కిరీటంతో పుట్టాను, నేను చాలా ఆస్తిపరుణ్ణి, నేను జమీందారు వంశం అంటున్నా కదా, మరి నీ సొంత ఆస్తే నీవమ్మా. సొంత చెల్లెలు నీకు ఇప్పుడు గుర్తొచ్చారా? ఇక 3 నెల రోజులు కూడా లేదు ఎలక్షన్. ఇప్పుడు 4.5 సంవత్సరాల వరకు నీకు చెల్లెళ్ళు ఎవరు గుర్తురాలేదా? నీ నటనంతా ప్రజలు గమనిస్తున్నారు. అంత అమాయకులేం కాదు, చూసి నవ్వుకుంటున్నారు నువ్వు చేసే వ్యాసాలు చూసి. నీ డెవలప్మెంట్ గురించి చెప్తున్నా. డ్రైనేజీలు ఎక్కడికెక్కడ పూర్తిగా మూసేసి అభివృద్ధి పేరుతో అది వచ్చిన ఆ మురికి నీరంతా రోడ్డు మీద వస్తుంది. అది మీరు చూస్తున్నారా లేదా ఎంపీ గారు? అంతేకాదు, నువ్వు చేసిన అభివృద్ధి, రోజు రోడ్లపై పారుతున్న డ్రైనేజ్ నీరు నగర శివారులో స్వైర విహారం చేస్తున్నాయి పందులు. అది నువ్వు చేసిన అభివృద్ధికి. అంతేకాదు, బాగున్న ఫుట్పాత్ని రేలింగ్లను పీకేసి బిల్లలు అతికించి అవి కూడా ఒకసారి వెళ్తే
అది ఏదో కూడా అతికించడం కూడా ఎలా ఉంటుందంటే చిన్న పిల్లోడు ఎలా చేసినా వచ్చేస్తుంటాయి. చూస్తున్న చాలా మట్టికి కూడా పాపం మన సురేష్ గారు దానికోసం పోరాడుతుంటారు. ఆయన వీడియోలు అన్నీ చూస్తుంటాను. ఆయన మరీ పీక్ మరీ చూపించడానికి అండి ఇలాగ వచ్చేస్తున్నాయి. అది మీరు చేసిన అభివృద్ధి. లైట్లు ఉన్న చోటేమో మళ్ళీ లైట్లు వేస్తావు. దేనికి లైట్లు ఉన్న చోట ఎందుకని లైట్లు వేస్తున్నావు చెప్పు? ప్రజల సొమ్ము ఎంత కక్కుర్తిగా నువ్వు ప్రతి పని అట్లా దోచేస్తున్నావంటే దారుణంగా అనమాట. బాలికల వసతులు నడివేమో నువ్వు చిల్లర కొట్లు అవి పెట్టి దాన్నేమో ఈట్ స్ట్రీట్ అని పెట్టి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసావు. దాన్నేమో నువ్వు సూపర్గా చెప్పుకుని దానిలో మళ్ళీ పాంప్లెట్లు వేసుకుంటావు. అలాగే సుమారు అంతకుముందు 1,10,00,000 ఎంతో కంబాల చెరువులో ఖర్చు పెట్టావు. అది ఏమైందో కూడా అడిగితే ఇప్పుడు కొంచెం సమాధానం చెప్పలేదు. దాన్ని మళ్ళీ ఏం చేశారు? దాన్ని అడుగుతున్నారని మళ్ళీ 13 కోట్లతోటి అభివృద్ధి చేశానని చెప్తున్నావు. లైట్లు వేసావు, అన్నీ వేసావు. అక్కడ చూస్తే టిక్కెట్ కొనుక్కోవాలా? టిక్కెట్ కొనుక్కున్నది ఏదో మా ఎంపీ గారు భరత్ గారు డెవలప్మెంట్ చేశారు కదండి. మీరు మీ మనుషుల్ని కొంతమంది ఫస్ట్ డే 2 రోజులు 3 రోజులు తరిమావు, చూశారు. మిగతా వాళ్ళు చూస్తుంటే వాళ్ళ పాపం దోమలు కొట్టి రోగాలు పడుతున్నారు. దాని మీద సరైన చర్యలు లేవు. రాజమండ్రిలో చూస్తున్నాం ఎలాగున్నాయంటే 7 దాటితే బయట నుంచి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం రోడ్ల మీద. అంత దోమల మీద నువ్వు ఏ విధమైన చర్య కూడా తీసుకుంటలేదు. మళ్ళీ అభివృద్ధి అంటున్నావు. నిత్యం వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు కానీ, అలాగే చర్చిల్లో క్రైస్తవులు ప్రార్థనలు కానీ చేసుకున్న చోట నువ్వు సుబ్రహ్మణ్య మైదానంలో నువ్వు నీ సొంత లాభం కోసం సుమారు 5-6 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి డెవలప్ చేశానని దాని మీద గొప్పగా చెప్పుకుంటున్నావు. రాజమండ్రి సంస్కృతికి అసలు ఎంతో మంచి పేరు. అటువంటిది ఆ రాజమండ్రిని రికార్డింగ్ డ్యాన్సులు చేసావు నీ పబ్లిసిటీ కోసం. అది నువ్వు చేసిన అభివృద్ధి. వై జంక్షన్ లాలా చెరువు వరకు గ్రౌండ్ ట్రంక్ రోడ్ అని పేరుతో బిల్లలు అతికించడం అవన్నీ ఎంత దారుణంగా. ఏదో బల్లలకి రంగులేసి, బల్లలో కూడా కాదు అది ఏంటి రౌండ్గా ఉంటే తోరలు వాటికి రంగులు వేసేసి దాన్ని కూడా అభివృద్ధి అని చూపిస్తున్నావు. అసలు ప్రతి కార్యక్రమం కూడా నీది ఏది చూసినా సరే మేము మొదటి నుంచే చెప్తా ఉన్నాం. నువ్వు రాజమండ్రిని నువ్వు వచ్చిన తర్వాత నిన్న ఏదో చెప్పావు కదా, శాంతియుత రాజమండ్రి కావాలంటే మళ్ళీ భరత్ కావాలంట. శాంతియుత రాజమండ్రి ఉందా? నువ్వు వచ్చిన తర్వాతేగా. ఆదిరెడ్డి ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళు పదవులు అనుభవించినప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ గురించి కానీ విన్నామా? ఈ 4.5 సంవత్సరాల నుంచి మితిమీరిపోయి అచ్చులు కూడా చేసేస్తున్నారు బ్లేడ్ బ్యాచ్. ఇంతలా చేసి ఈయనంట మళ్ళీ వస్తాయంట శాంతియుతం చేస్తాడంట. అంటే ఈయనే రౌడీజాన్ని పోషించి మళ్ళీ ఈయన వస్తేనే ఆ రౌడీజాన్ని నశిస్తాడంట. మరి ఇప్పటివరకు ఏం చేస్తున్నాడు? నిన్నే ఒక డాక్టర్ గారిని నా ఫ్యామిలీతో వెళ్తుంటే దారుణం, మొత్తం గోల్డ్ అంతా లాగేసుకుని కొట్టేసి ఎస్పీ గారికి కూడా నన్ను కంప్లైంట్ ఇచ్చాను. ఏది మరి నీ అభివృద్ధి? నువ్వేదో చెప్పావు కదా, ఇంటింటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అని వెళ్తుంటే
ఫ్యామిలీస్ అందరూ కూడా నిన్ను అడుగుతుంటే ఇక్కడ ఏడు దాటితే వెళ్ళబోతుందంటే అబ్బాయి సమస్య లేదండి, అందరు ఎదురుకుంటే బిల్డప్ ఇచ్చే కదా సిఐ గారు, చూడండి సిఐ గారు అని చెప్పారు కదండి ఎంపీ గారు. సార్ ఎంపీ గారు మిమ్మల్ని అడుగుతున్నాం, ఏదో ఆవేశంతో నేను ఎప్పుడో చెప్పాను ఎంపీకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని. మీరు ఎందుకంటే మీ ప్రవర్తన నిన్నే నిరూపించారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? రాజమండ్రిలో రౌడీజం చేద్దారనుకుంటున్నారా ఏంటి? దీన్ని జనసేన పార్టీ టీడీపీ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ఎంపీ గారు మీ స్థాయి మీరు తెలుసుకుని ప్రవర్తిస్తే చాలా మంచిది. ఎందుకంటే మీరు రేపు రాబోయేది జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసు గారు అఖండ మెజారిటీతో గెలుస్తారు. అప్పుడు మీరు అభివృద్ధి పేరుతో నొక్కేసిన మీ అవినీతి సొమ్మంతా బయటికి లాక్కొస్తాం. రాజమండ్రి ప్రజలకి ఒకటే హామీ ఇస్తున్నాం, మీకు అభివృద్ధితో పాటు మీ వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చే బాధ్యత టీడీపీ జనసేన పార్టీ తీసుకుంటాయి. మేము ప్రతి వార్డుకి వెళ్తున్నప్పుడు కూడా మేము మీ బాధలు వింటున్నాం, మీ సమస్యలు వింటున్నాం, అవన్నీ మేము నోట్ చేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జనసేన పార్టీ టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసు గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి. మీ అభివృద్ధికి మాది బాధ్యత. ఇటువంటి అవినీతితో కూడిన అభివృద్ధి చెయ్యం. మరొక్కసారి మళ్ళీ ఎంపీ గారికి గుర్తు చేస్తున్నాం, ఈసారి మీరు ఇంకో సభ అయినా పెట్టుకుంటే మేము ఎప్పటి నుంచో అడుగుతున్నా, మీ అభివృద్ధి చేశానంటున్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ అభివృద్ధి ఖర్చు పెట్టిన శ్వేతపత్రాన్ని మాకు ఇవ్వండి. మీరు చెప్పారు కదా ఈయన తెలివైనడు తెలియదు, ఈయన అమాయకుడు కూడా తెలియదండి ఎంపీ గారు. నిరూపిస్తే రాజకీయాన్ని తప్పుకుంటానంటది. అంత అమాయకుల ప్రజలు నిరూపించేటట్టు నువ్వు చేస్తావు, మాకు అర్థమవుతం లేదా? 31,000 ఉన్న ఎలక్ట్రికల్ పోల్ని 81,000 బిల్లు వేసావు. మేము అదే కదా అడుగుతున్నావు. సరే నువ్వంతా నీతి నిజాయితీకి మారిపోయారు కదా, ఆ బిల్లులు అయ్యి మాకు ఇవి నువ్వు ఎంత ఖర్చు పెట్టి వాళ్ళ లెక్కలు మాకు చూపించు. నువ్వు నీతిగా నిజాయితీ పరుడు అయితే అదే మేము నుంచి నెక్స్ట్ మీటింగ్లో కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో కానీ మీరు ఏదైనా సరే ప్రజలకు సందేశం ఇచ్చినప్పుడు మీ మీద ఉన్న అవినీతి మచ్చను నిరూపించుకోవాలంటే మీ ఖర్చులు మొత్తం అంతా చూపించి అప్పుడు మీరు ప్రెస్ మీట్ కానీ ఎవరైనా మమ్మల్ని కానీ ఎవరైనా తిట్టాలంటే మీ సోదరులు కానీ మీ కార్యకర్తలు తిట్టాలంటే తిట్టండి, దానికి మేము ఒప్పుకుంటాం. ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి ఎంపీ గారు. థ్యాంక్ యూ. మళ్ళీ బెల్ట్ చూపించాలి. మీరు అలా చూస్తే బాగనుకుంటాడా? అతను వ్యాపారింగ్లో పాపం నా కుమార సమానుడు, నా బిడ్డ లాంటివాడని ఎప్పుడో చెప్పాను. వాళ్ళ తండ్రి గారు ఒకసారి ఫోన్ చేసి నాకు, మార్గాన్ని నాగేశ్వరరా నీ కొడుకు ఎంతో నా కొడుకు అంతే అప్పారా, కొంచెం సమగ్రంగా చూసుకో అని ఆ భూముల వ్యవహారంలో ఊపులో కూరుకుపోయాడు. ఆ రోజున వాళ్ళ పార్టీ నాయకులే నువ్వు ఎంత కాజేసేసావు డబ్బు అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు తిడుతున్నా నీకు సిగ్గు లేదు భరత్రా. ఏనాడు కూడా నిన్ను నేనేం పరుషంగా మాట్లాడలేదు. నేను నువ్వేంటి చెప్పు చూపిస్తావా నాకు? నీ స్థాయి అంతా
నా స్థాయిని మించిపోయిన స్థాయి ఉందా నీకు? నువ్వేం మాట్లాడుతున్నాను? చెప్పు చూపించండి అంటున్నా. నేను ఏం మాట్లాడాను అక్కడ? ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎక్స్ ఎమ్మెల్సీగా ప్రజెంట్ ఎమ్మెల్యే మామగారుగా నాకు అర్హత లేదా ప్రశ్నించడానికి సమస్యల మీద? 36వ వార్డు ఇదిగో మా ఎక్స్ కార్పొరేటర్ ఇక్కడే ఉన్నాడు, తంగెళ్ళ బాబీ. వాళ్ళలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా, మా కార్యకర్తలు ఫోన్ చేసి ఈశ్వరి అనే అమ్మాయి మమ్మల్ని ఓటు వేయకపోతే మీ సంక్షేమ పథకాలు కట్ అయిపోతాయని బెదిరింతుందండి అని అంటే, నేను మరి మొట్టమొదటి నుంచి విన్నాడో లేకపోతే లేదో అతను మతి మరుపు కూడా వచ్చేసింది. అమ్మా ఈశ్వరి, బాగున్నావా? నువ్వేంటి వైఎస్ఆర్ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నావట, అందు గురించి నువ్వు ఏకపక్షంగా వెళ్ళకు అంటే, నేను వెళ్ళట్లేదండి అన్నది ఆమె. అంటే నువ్వు వెళ్ళకపోతే ఇట్ ఈస్ గుడ్, ఆ మాటలు కూడా వినపడుతున్నాయి అందులో. నువ్వు వెళ్తే మాత్రం ఇట్ ఈస్ బ్యాడ్, మా వాళ్ళు ఊరుకోరు అన్నాను. మా కార్యకర్తలు అంటే ఊరంతా కార్యకర్తలని కాదు, పాపం అతను భ్రమలో పడిపోతున్నాడు. భరతరాం ఆ వార్డులో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు, ఆ అమ్మాయి బిహేవియర్ బాగోలేదండి అని. ఏంటి నువ్వు చెప్పేది? నేనేమనుకుంటున్నాను నువ్వు అంటే అప్పుడు అడిగితే ఇప్పుడు కూడా ఆ అమ్మాయి నేను కనపడి నాకేం తెలియదండి బాబు, నాకు సంబంధం లేదండి, ఆ వీడియో కూడా అదే వీడియోనో ఆడియో వేస్తారని మేము అనుకోలేదండి అని చెప్తుంది మా కార్పొరేటర్. ఇవన్నీ వదిలేండి, దీన్ని జడిసేదే లేదు. నేను ఇలాంటివి చాలా చూశాను. ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజెంట్ ఎమ్మెల్యే మామగా ఎక్స్ ఎమ్మెల్సీగా నేను అడిగే రైట్ నాకు ఉంది, నేను అడుగుతాను. ఆ అమ్మాయి సమాధానం చెప్పాలి, చెప్పకుండా తింగరాశాలు ఎత్తే ఊరుకునేది లేదని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, అందరికీ చెప్తాను. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈ వాలంటీర్లందరినీ కూడా 5,000 6,000 జీతంతో మీరు ఏం బతుకుతారు? చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిపి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఫారం చేస్తారు, అది రాబోయేది మా గవర్నమెంటే అన్నాను నేను. ఎస్, రాబోయేది పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉమ్మడిగా గవర్నమెంట్ ఫారం చేస్తున్నారు, తెలుగుదేశం జనసేన. అప్పుడు మీ అందరికీ కూడా కనీసం మనిషి బతకడానికి, ఒక కుటుంబం బతకడానికి ఇంత ఉండాలి. మేము ఎప్పుడు కూడా కౌన్సిల్లో సమాన పనికి సమాన జీతం అని మేము ఆర్గ్యూ చేసేవాళ్ళం. ఆ ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉంటాను. నీలాగా చెల్లెమ్మలు అక్క చెల్లెళ్ళు అని మాట్లాడి నీ ప్రవర్తనలాగా నా ప్రవర్తన ఉండదు భరత్, గుర్తుంచుకో. నీ ప్రవర్తన ఏంటి, నా ప్రవర్తన ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నా కొడుకు ప్రవర్తన ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎప్పుడైతే నా కొడుక్కి సీటు రాదు అని ఎవడో పనికిమాలి వెధవ చెప్పితే అది నిజం అనుకొని సీటు తెచ్చుకోమని చూస్తామని చాలా పర్యాయాలు అన్నా. నువ్వు సీటు రావడంతో నీ మతి భ్రమించిపోయి వరుసగా 2-3 రోజులు వేవరింగ్లో ఎవరినెవరినో ఏదో మాట్లాడి నీ యొక్క టెన్షన్ తగ్గించుకోవడం కోసం నిన్న అలా మాట్లాడేస్తే సరిపోతుందేమో అనుకున్నావు. నీకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది భరత్. నువ్వేదో అనుకుంటున్నావు. ఇందాక మా సోదరుడు చెప్పాడు, చిన్నప్పుడు నీ తండ్రి నీకు కరెక్ట్గా క్రమశిక్షణ చెప్పలేదు. మా పిల్లల్ని అలా పెంచలేదు మేము. ఆ క్రమశిక్షణగా ఉంటే నువ్వు ఈ విధంగా ప్రవర్తించు. నీ గురించి నాకు నిన్న సాయంత్రం నుంచి ఎంతోమంది పేర్లు కూడా చెప్పమంటే చెప్తాను నేను. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆడికి ఒళ్ళు పొగరెక్కిందా, ఆడ ఆ విధంగా ఈ చెప్పు చూపించడం ఏంటంటే ఈ సంస్కారహీనం. ఇది ఏనాడు ఏ రాజకీయ నాయకులు ఎన్ని తరాల నుంచి చూస్తున్నాం మనం. అతను జడ్పీ చైర్మన్ చేశాడు, ఎమ్మెల్సీ నాతో చేశాడు. ఆ వ్యక్తి పాలకోల్ నుంచి ఫోన్ చేశాడు నాకు, ఏంటి అప్పారావు గారు ఊరుకోకండి, ఆడు క్యారెక్టర్ ఇదని కొన్ని విషయాలు చెప్పాడు. ఇది బయట చెప్పుకుంటే సిగ్గుసేట్. అది ఆ విషయాలు బయట పెడితే నాకు సంస్కారం ఉంది. ఆ విషయాలు నీ గురించి నేను బయట పెట్టవలసిన అవసరం లేదు. బయట పెట్టాలంటే చాలా ఉన్నాయి. నీ సంస్కార హీనం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు చెప్పు చూపిస్తావా? నువ్వు చూస్తాను నువ్వు ఎంతవరకు చూపిస్తావు. నువ్వు ఒక చెప్పు చూపిస్తున్నావు. నిన్న మీ మనుషులు ఎంతమంది ఉన్నారు? అందరూ నీ మనుషులు కాదు, వాళ్ళు గుర్తుంచుకో. మాకు ఉన్న క్యాడర్, మాకు ఒక 40,000 పైబడి మాకు కార్యకర్తలు కళ్ళు కట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు చెప్పులు చూపించరా అంటే
బ్రహ్మాండంగా చూపిస్తారో యాక్ట్ చేస్తారో కూడా నాకు తెలియదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఎంపీ 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 అంటావు. నువ్వు ఎంపీ ఎవరికి ఎంపీ? నువ్వు 7 నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గంలో తప్ప మిగతా 6 నియోజకవర్గాల్లో ఎప్పుడైనా పర్యటించావా? ఎంతోమంది ఎంపీలు చూసాం. ఆ ఎంపీ ఆడికి వెళ్ళేటప్పుడు ఒక సంప్రదాయం, ఏదైనా ఒక నియోజకవర్గంలోకి వెళ్తే ఆ నియోజకవర్గం ఒక సంప్రదాయం. అక్కడ ఏ పార్టీ నాయకులు ఉన్నా సరే, ఏ పార్టీ లీడర్లు ఉన్నా చెప్పి వెళ్ళడం అన్నది, వాళ్ళు పిలుచుకోవడం అన్నది సంస్కారం. ఎంతమంది ఎంపీలు చూశాను నేను. నువ్వేంటి ఆ 6టికి వెళ్ళవు? వెళితే నీకు చెప్పులు వాళ్ళే చూపించేస్తారు. ఆ 6 నియోజకవర్గాల్లో జనమే చూపిస్తారు నీకు చెప్పులు. నువ్వు ఇంకోటి చెప్తున్నాను నీకు, రాజమండ్రిలో నీ గుణగణాలు, నీ 15 ఏళ్ళ వయసు నుంచి నీ క్యారెక్టర్ తెలుసు కాబట్టే నీకు మొన్న ఎలక్షన్లో మా కోరల మీద ఈ నియోజకవర్గంలో నీకు 28,000 లెస్ వచ్చింది. ఆ లెస్ వచ్చిందన్న మాట గుర్తు రావట్లేదా? అది గుర్తెత్తే ఇంకా నీకు ఇంకా మతి భ్రమించిపోతుంది. 28,000 లెస్ వచ్చింది నీకు ఇక్కడ మా ఎంపీ క్యాండిడేట్ కన్నాను. మిగతా మీకు బాగా ఓట్లు తెప్పించినటువంటి నియోజకవర్గాలు గాలికి వదిలేసావు. నేను ఏ ఎంపీని చూడలేదు ఇంతవరకు. వాళ్ళు నిలైతే మన ఒక మీ ఎమ్మెల్యే ఒక లేడీ మాట్లాడింది, ఆయన రానివ్వండి నియోజకవర్గం అడుగెడితే కాళ్ళు ఎరగదంతాను అంతే. ఎందుకని నీకు ఏమి వాల్యూ ఉంది? అదే ఒకటే చెప్తున్నాను, అభివృద్ధి చేశాను అంటుంటే ప్రతి నోట నుంచి వచ్చే మాట 2-3 ప్రశ్నలు వేస్తున్నాను. నువ్వు సమాధానం చెప్పు భారత్తో. నువ్వు నీ ఎంపీ నిధులు ఏమైనా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశావా? నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్ద మనగాడిని అక్కడ చీఫ్ విప్ని నేను, నా పోస్ట్ ఏంటో తెలుసా అని మాట్లాడుతూ ఉంటావు. నువ్వు అలాంటి చీఫ్ విప్పివి ఈవేళ నువ్వు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చావా? స్టేట్ నుంచి ఏమైనా తీసుకొచ్చావా? 200 కోట్లు తీసుకొచ్చానని గొప్పగా చెప్పాను. నువ్వు స్టేట్ నుంచి ఎస్సీ గారిని అడిగితే 18 కోట్లు వచ్చింది అన్నాడు. 200కి 18కి చిన్నప్పుడు మీ నాన్న లెక్కలు చెప్పలేదా? 218 ఒకలాగే అంత ఉందా నీకు చెప్పాడు. ఇప్పుడు మాట్లాడితే డెవలప్ అంటాడు. ఏం డెవలప్ చేయడం అని అంటే, ఎవరైనా కోరుకునేది విశాలమైనటువంటి రోడ్లు, బ్రహ్మాండమైనటువంటి ఫ్లో ఉన్నటువంటి డ్రైన్లు, శానిటేషను, మంచినీరు, ఇవన్నీ కూడా చేయడమే. తర్వాత పార్కులు, అది డెవలప్మెంట్ అంటారు. కానీ నువ్వేంటిది? నువ్వు చేసే డెవలప్మెంట్కి ఎక్కడికక్కడ రోడ్లు కుదించేస్తున్నావు. మేము ఇది వరకు వేసిన నల్లమంది సందులో రోడ్డు సన్నగా ఉంటే ధైర్యం చేసి 99లో వెడల్పు చేశాం. అందరూ అక్కడ వాళ్ళకి ముందు నొచ్చుకున్నారు, కానీ మళ్ళీ చాలా బాగుందన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే రాజమండ్రి మెయిన్ మార్కెట్లో సెంట్రల్ లైట్ పెట్టావో, ఈ ట్రాఫిక్ బళ్ళు పార్కింగ్ అందులో పెడుతున్నారు. అక్కడ మనిషి రాసుకొని వెళ్ళవలసి వస్తుందని నేను ఎన్నోసార్లు చెప్పాను. చెప్తే ఆ ఏసీ దాకా మమ్మల్ని నిద్రపోనివ్వలేదండి అన్నారు. సరే, అది నేను అందరినీ ఈ పక్క నుంచి ఆ పక్క నా సర్వే చేసుకున్నాను. ఒక్కరికంటే ఒక్కరు కూడా ఈ సెంట్రల్ లైటింగ్ కరెక్ట్ అని చెప్పలేదు. చెప్పనప్పుడు ప్రజల అభిష్టానికి అనుగుణంగానే నడవడం అన్నది ప్రజాప్రతినిధుల యొక్క ధర్మం. అది నీకేం తెలుసు? నీ అనుభవం ఎంత అయితే అంత అయితే 5-6 సంవత్సరాలు. ఈ 5ను అంతకు ముందు 1 సంవత్సరం ఉంటుందేమో. నాది 28 ఏళ్ళు అనుభవం ఉన్నా. నువ్వు నాతో పోల్చుకుంటావు ఎట్లా? నీ తండ్రిని అడుగు, నా అనుభవం ఏంటి, నీ చేసిన పనులు ఏంటి అని. నువ్వు అవన్నీ అడగవు. ఇప్పుడు అందరూ తిడుతున్నారని భయపడిపోయి మేము కమిషన్ నచ్చప్పి ఈ లైట్లు తీసుకెళ్ళి ఎక్కడైనా వాడుకొని కొంత పార్కింగ్ క్లియర్ చేయండి అని అంటే, ఈ కంగారు పడిపోయి నేనే తీయించేస్తున్నానని అరుతున్నావు. అంటే అసలు నీకు బుర్ర పనిచేస్తుందా లేదా? పనిచేతిలా మాట్లాడ. ఒక బాధ్యత కలిగిన ఎంపీగా వేయించింది నువ్వేనా? తీసేస్తున్నాను అన్నావు నువ్వేనా? ఆ ఖర్చు ఎవరు పెడతాడు? వేయడానికి తీయడానికి ఆయన ఖర్చు నువ్వు పెట్టుకో, లేకపోతే ఆఫీసర్లు పెడతారేమో చెప్పు నాకు. ఆఫీసర్లు ఆడితే ఏసీ దాకా నిద్రపోవడం లేదండి అని చెప్పారు నాకు. ఏది ఆధారాలు లేకుండా ఆదిరపారం మాట్లాడు, గుర్తించుకో భారత్తో. నా అనుభవం చెప్తుంది, నీకేం తెలుసు? అది కూడా చెప్తున్నాను. నువ్వు చేసే పనులు ఇది వరకు ఎప్పుడైనా కౌన్సిల్ లేకపోతే అఖిల పక్షాన్ని పిలిచేవారు. నేను చాలాసార్లు కమిషనర్ చెప్పాను,
అఖిలపక్షం వేసి ఏదైనా కౌన్సిల్లో 10 లక్షల లోపు అయితే వితౌట్ ది నోటీస్ ఆఫ్ ది కౌన్సిల్ చేసుకోవచ్చు అనేది ఉండేది యాక్ట్. మీ అందరికీ తెలుసు. వీడు 10 దాటితే ఖచ్చితంగా కౌన్సిల్లో పెట్టాలి, లేకపోతే స్పెషల్ ఆఫీసర్కి వెళ్ళాలి. వెళ్ళే ముందు ఆ పనులు సమ్మతమా కాదా అనేది అప్పుడు కౌన్సిల్ ఉంటే కార్పొరేటర్లు అన్ని ప్రాంతాల నుంచి ఉంటారు కాబట్టి ఒపీనియన్ చెప్తారు. నువ్వు అదేనే పెట్టాలి. ఎన్నోసార్లు చెప్పాను. సుబ్రహ్మణ్య మైదానం ఎంతో చరిత్ర సుబ్రహ్మణ్య మైదాన్ని ఇవాళ నేరుగా చేసేసావు. అందరూ మాట్లాడుతున్నారు ఏంటి అది గొప్పేంటి, నువ్వు ఏమంటావు? ఇది ఇష్టం లేకపోతే నేను ఆ డబ్బులు నేను కట్టేస్తానని అన్నావు. కట్ట, ఎవరికి ఇష్టం లేదు. ఇష్టం ఉంటే ఆ రోజు సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్, 2 ఎక్స్ఎంపీలు అందరూ వచ్చి అక్కడ ఎందుకు మాట్లాడారు? అది నీకు తెలియట్లేదా? అది దట్ ఇండికేట్స్ ఎగిరెస్ట్ అని. కట్టాయి, డబ్బులు వెనక్కి కట్టాయి. నువ్వు ఎన్ని చేసావో, ప్రజలకి హితం కానటువంటి ఎన్ని పనులు చేసావో. నువ్వు హ్యాపీ స్ట్రీట్ పెట్టావు. హ్యాపీ స్ట్రీట్ పెట్టడం వల్ల ఆ పక్కమ్మట ఉన్న ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. బయటికి నువ్వు వెళ్ళకపోతున్నాం కారులు తీసుకొని అని మా సర్వేలో తెలుస్తుంది. నేను ఇంట్లో కూర్చొని నీలాగా ఇంటింటికి వీధి వీధికి తిరుగుతాను. కాబట్టి నాకు ఈ రాజమండ్రి సిటీ మీద ఒక అవగాహన ఉంది. ఇంచు టు ఇంచు నేను చెప్పగలను ఎక్కడికి ఏముందో ఏంటో, ఏ అవసరం ఉందో అని. ఈవేళ డ్రైన్లు బాగోలేదు, తర్వాత రోడ్లు బాగోలేదు అంటున్నారు. నా ఎదురుగుంటగానే మన జాంపేట కళ్యాణ మండపం ఉంది కదా, బొమ్మన వాళ్ళది. ఆ కళ్యాణ మండపం దగ్గర గోతులు ఇలాగ ఉన్నాయి చూడండి, ఎంత దారిద్రంగా ఉన్నా. నేను దొండపాటి సత్యం అనుకునేలోగానే పాలకాయలు వచ్చి ఒకటి దబేయమని పడిపోయాడు, పాలు ఒలిగిపోయి. దానికి అది నీ కళ్ళు కనపట్టలేదా? ఆ గుంతలు ఉన్నాయి ఆ రోడ్లు, కానీ చాలా రోడ్లు గుంతలతో పడిపోయి ఉన్నాయి. అవి మానేసేసి రోడ్లు వేయడం మానేసాం. మొన్న ఒక అమ్మాయి నా ఎదురుగుంటగా అందే, సోదరులారా ఇది మీరు నోట్ చేసుకోండి. చిత్రా ట్రేడర్స్ దగ్గర నేను కూర్చుంటే ఒక ఆవిడ వచ్చింది. ఆ కూర్చొని ఆవిడ ఏమందంటే, సార్ ఈ రోడ్లు ఏమి వేయకంటే అది బిళ్ళలంటే ఇచ్చాను, ఇది బిళ్ళలంటే ఇచ్చాను అంటాడు ఏంటండి. మా అమ్మాయిని ఆసుపత్రికి వెళ్ళిరామ్మా అని అంటే, అమ్మా నేను స్కూటర్ మీద గోతుల్లో వెళ్ళానంటే నాకు అబార్షన్ అయిపోద్దని చెప్పింది. ఏంటమ్మా అంటే ఇదే మాట చెప్పింది మా అమ్మాయి అని ఫోన్ మాట్లాడతారా అంది. అంటే నీ మీద ప్రజలకి ఎంత మంచి అభిప్రాయం ఉంది ఈ రోడ్ల గురించి, అది పట్టించుకో. ఏదో బిళ్ళలంటే ఇచ్చానంటున్నావు. నువ్వు ఇక్కడ రా, పుష్కరాల రేవులో ఎన్ని బిళ్ళలు ఊడిపోయి ఉన్నాయో. అలాగే కళ్యాణ మండపంలో జేఎన్ రోడ్డుకి వెళ్ళే దాంట్లో నిన్ను ఎవడేమన్నాడు సెంటర్ దానికి, ఆ సెంట్రల్ దానికి నువ్వు బిళ్ళలు అంటించావు. ఊడిపోయి నీ బిళ్ళలు చూసుకో వెళ్ళి, ఎక్కడికక్కడే అప్పుడే ఊడిపోయి రాలిపోతున్నాయి. కిందగా ఫ్లోరింగ్ అంటించిన బిళ్ళలు అప్పుడే లేచిపోతున్నాయి, దేవి చౌకులు అప్పుడే లేచిపోయాయి. అదే ఇంకా గోతులు అయిపోతున్నాయి. అది ఇట్ ఈస్ కరెక్ట్. అది అందు గురించి నువ్వు డెవలప్మెంట్ అంటే అది కాదు, నేను చెప్పినయే డెవలప్మెంట్. ప్రజలు కోరుకునేదే డెవలప్మెంట్. అందరికీ మంచి రోడ్లు కావాలి. నువ్వు ఆజాద్ చౌక్లో ఆ సెంటర్లో డివైడర్ కింద పెట్టేశావు. అక్కడ ఏదో పెద్ద పెద్ద రాళ్ళ పెట్టేశావు. పెట్టేస్తే బస్సులే తిరగట్లేదు, ముద్దుకునే. నేను దెబ్బలాడి మరీ తీయించేసాను. అవి తీయించేస్తే వాళ్ళు విశాలంగా ఉండి అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చేసిన పని ప్రజలు హ్యాపీ ఫీల్ అవ్వాలి, అంతేగాని ప్రజలు బాధపడకూడదు. అదొకటి నువ్వు గమనించు. అది గమనించకుండా నేను ఏదో చేసేసానంటే నువ్వు సినిమా ఓడివి, అంటే ఫెయిల్యూర్ సినిమా ఓడివి. అందులో సక్సెస్ఫుల్ సినిమా కాదు నీది. పోయినిండే సినిమా ఎన్ని రోజులు ఆడింది? 4 రోజులు ఆడింది. అందులో నువ్వు హీరోవి, ఒక హీరోయిన్ నీకు. అది నువ్వు అందు గురించి ఆ సినిమా 4 రోజులు ఆడింది. దాని సెట్టింగ్లు, ఆ సెట్టింగ్లు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ. ఆ సెట్టింగ్లు అనుకొని సెట్టింగ్లాగా వేసేసి అదే డెవలప్ అని చెప్పేస్తున్నావు. నీ సెట్టింగ్ని, నీ సినిమా నువ్వు నమ్మాలి. నీలాంటి ఫెయిల్యూర్ హీరో నమ్మాలి. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటే సిగ్గుసేట్ అవన్నీ. ఎవరైనా ఓపెనింగ్ వస్తే యాక్టర్ నాకు చెప్పి తీసుకురండి. నాకు 2-3 షాప్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఆయన చెప్పి తీసుకురామంటాడు ఏంటండి? ఎవరో అక్కడికి వాళ్ళు వచ్చి గంట కాలక్షేపం చేయడానికి కష్టం, ఆడు తీసుకురండి అని అంటాడు. అలా తీసుకురాలేదని ఒక ఆవిడ్ని పేరు చెప్పి ఈయన వెళ్ళడం మానేశాడట. వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు అతని సంతోషం పోనివ్వండి అన్నాను. నేను దానికి నేనేమి కామెంట్ చేయలేదే. నాకేం పెట్టినారు క్యారెక్టర్ గురించి?
నా గురించి మాట్లాడితే మాత్రం అప్పుడు ఉంటుంది జాతర ఏదో అనుకున్నప్పుడు నేను ఇందాక ఆ అమ్మాయితో మాట్లాడింది కూడా ఏమీ లేదే అన్నాను. ఒకవేళ గవర్నమెంట్ రేపు మారుతుంది ఖచ్చితంగా మాదే వస్తుంది, వచ్చినప్పుడు అప్పుడు చూస్తాను నీ సంగతి ఇలాంటి ఆశలు ఎత్తే మారపోతే అని. అదేంటి మరి ఎవడైనా అపోజిషన్లో ఉన్నా కూడా ఆ మాట చెప్తాం అంతేగాని తప్పు అంటే ఎట్లాగా? అందు గురించి నువ్వు ఇక్కడే రాజమండ్రి ఎవరో అలా వాలంటీర్ రికార్డ్ చేయడం కూడా చాలా ఉన్నాయి. అది ఒకళ్ళ మాటలు రికార్డ్ చేయడమే తప్పు, ఎవరు రికార్డ్ చేయకూడదు. మళ్ళీ మా వాలంటీర్లు నా అక్క చెల్లెలు మా చెప్పిన పని చెయ్యాలి అంటున్నాడు. ఏ జీతం నువ్వు విత్తనావా? నువ్వు జీతమే వాళ్ళందరిదని, అప్పుడు మేము ఇష్టపడతాం. నువ్వు మాట్లాడితే మా ఊళ్ళ ఒప్పుకోరమ్మా నువ్వు ఇలా మాట చేస్తే అని అంటే మేము గాజులు తొడిగించుకొచ్చోలేదు, నేను గాజులు తొడిగించుకొచ్చోలేదు అంటున్నాడు. ఏ ఆడవాడు తొడిగించుకుని గాజులు నీకు తొడిగించుకోవాలని సరదా ఉందేమో చూడు ఆయన, నీకో సరదా. అందు గురించి గాజులు తొడిగించుకునే టైం వస్తుంది నీకు. మీ పెద్ద నాయకుడికే ఆడవాళ్ళు అంటే మనకి పద్ధతి లేదు. ఆయనకి తల్లిని చెల్లిని ఇంకో కజిన్ సిస్టర్ని అందరినీ కూడా హింసలు పెడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎవరికైనా 10 రూపాయలు ఇస్తావా? నువ్వు ఆదుకుంటావా? ఎంతోమంది కొంతమంది వాలంటీర్లు నా దగ్గరికి వచ్చి సార్ ఇంట్లో గడవట్లేదురా అంటే నేను సహాయం చేస్తున్నా, చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఇవాళ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నీలాగా నేను దండుకోవడం దోసుకోవడం దాచుకోవడం నా చేత కాదు. మాట్లాడితే సైకిల్ మీద వచ్చాడు అంటాడు. నువ్వేమైనా విమానం మీద పుట్టేసావేటి? నువ్వేమైనా విమానంలో పుట్టావా? విమానంలో పుట్టావా? నువ్వేమైనాను మీ నాన్న సంగతి నాకు తెలియదా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? సైకిల్ మీద ఎస్ వచ్చినప్పుడు ఈ కొత్తగా అద్దింట్లో ఉన్నావంటాడు. ఏది నాదేం పెనుగొండ వెస్ట్ గోదావరి, ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే ఇదేం సినిమా సెట్టింగ్ వేయమంటే ఏంటి మహానుభావుడు? సినిమా సెట్టింగ్ వెయ్యాలా? నేను అద్దింట్లో ఉన్నాను, పురేట్లు సూరగారు ఇంటి తిన్నంగా ఉన్నా. ఈ అద్దింట్లో ఉండి అక్కడి నుంచి ఇల్లు కట్టుకొని వెళ్ళాను. దాని మీద నువ్వు అక్రమంగా సంపాదించేసామంటాడు. ఏంటో మరి నాకు ఏమన్నా ఇసుక ర్యాంపులు వచ్చినాయా? 16 ఏళ్ళు అధికారంలో ఉన్నావు నువ్వు, 16 ఏళ్ళు పదవులు అనిపించావంటాడు. మేయర్గా ఉన్నప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏమైనా తేడా పోతే అల్లరి చేస్తారు, ఆ అవసరం మాకు లేదు. తర్వాత ఎమ్మెల్సీగా కొద్ది రోజులేమో అక్కడ ఉన్నాను. ఎస్ నేను ఉన్నాను, వాళ్ళు ఇష్టం లేదు వెళ్ళిపోమంటేనే నేను బయటకు వచ్చాను. నాకు ఒక ఇంగిత జ్ఞానం ఉంది. ఆ తర్వాత ఉన్న 3 సంవత్సరాలు హ్యాపీగా ఎన్నో పనులు చేసి పెట్టాను పేదవాళ్ళ కోసం. ఇప్పుడు నువ్వేమైనా చేసావా అని అడుగుతున్నాను. ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను భరత్తో. గోపాల్ నగర్ పొంతులో నేను కోర్టు వస్తే విడిచిపెట్టేసినటువంటి ఇళ్ళు ఉన్నాయి ఇంకా ఫారెస్ట్ సైట్ని చేర్చి. ఆ వేళ నేను అన్నీ కూడా చేశాను. చేసి ఎక్కడైతే పట్టాలు ఉండి వాటి మీద హక్కు లేదో ఆ హక్కు తెచ్చినటువంటి ఘనత నాది. శాసన మండలిలో నేను కొంతమంది కలిపి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు దాటిన పట్టాలన్నీ కూడా రెగ్యులేట్ చేసేయండి, వాళ్ళకి అన్ని హక్కులు కల్పించండి, బట్ ఓన్లీ 1 పాయింట్ వీళ్ళు ఏదైనా అమ్మేసుకుంటారేమో, దట్ షుడ్ బి డన్ ఓన్లీ 1 టైం అన్నాడు. ఎస్ ఇచ్చిందల్లా అమ్మేసుకొని మళ్ళీ కావాలంటే ఇవ్వలేం కదా. అందు గురించి అవసరమైతే అప్పు తెచ్చుకోవచ్చు, పిల్లలు కట్నాలు ఇవ్వచ్చు, లేకపోతే వీళ్ళు అమ్ముకోవచ్చు. ఆ రైట్లన్నీ తెచ్చింది ఘనత నాది. ఎంతో మందికి పట్టాలు ఇప్పించాను రాజమండ్రిలో. 45, 45, 46, 49 డివిజన్లో ఏనాడు నుంచో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సైట్లని పట్టాలు చేయించి ఇచ్చిన ఘనత నాది ఎమ్మెల్సీగా. నీకు నీకు అలాంటి చెప్పుకోవడానికి ఏమైనా ఒకటి ఉందేమో. రమ్మను మనం చక్రవర్తి టైములు చేసిన అభివృద్ధి ఏముంది? 2000 అతను ఉండేది 2002, 2005 అతనేం డెవలప్ చేశాడు చక్రవర్తి. అతని మీద ఎంత అప్రూవర్ వచ్చింది మీకు అర్థం కాదు. మాకు ఇంటర్నల్గా ఉన్న విషయాలు మీకు చెప్పకూడదు. నేను చక్రవర్తి అభివృద్ధి చేయడం ఏంటి? ఆయన అక్కడికి వెళ్ళడం మళ్ళీ ఇంటికి రావడమే తప్ప ఏదైనా వార్డుల్లో తిరిగాడా, సమస్యలు పరిష్కరించాడా? నాకు తెలుసు. ఇప్పటికీ ఆ ఫ్యామిలీకి నేనంటే ఒక గౌరవం ఉంది. అతను డెవలప్ చేయడం ఏంటి? ఎస్ మా మేయర్గా మా మిసెస్ చేసింది. అసలు ఈ భరతరాం గారికి
ఆవా ఛానల్, రాఠీ ఛానల్, మన నల్లా ఛానల్ అంటే తెలియదు ఇతరకే. ఈ మూడు కలిపి ఒకసారి కలుపుతాయి. మూడు ఎటకారంగా త్రివేణి సంఘం అని ఇవ్వండి. అక్కడి నుంచి ఎస్టీపీ ప్లాట్లోకి వెళ్తాయి. అక్కడ క్లీన్ చేసి మన షిరిడి సాయి రామ మందిర్ ఆతలకి వెళ్తారు ధవళేశ్వరంలో. ఏమి తెలియదు నీకు. అసలు ఈ పాటికే సిల్ట్ తీయించాలి. తీయించావా? సిల్ట్ తీయించావా? నువ్వు చెప్పి చేయించాలి. అన్నీ నేనే, సర్వం నేనే అంటున్నావు కాబట్టి ఈ పాటికి సిల్ట్ తీయించాలి. డ్రైన్లోనూ మామూలు ఫుట్పాత్ మీద నువ్వు స్లాబ్లు వేయించేసావు. స్లాబ్లు వేయించడం వల్ల మధ్యలో సిల్ట్ పేరుపోయి తీయడం కుదరక ఆ వర్కర్స్ ఏకనూత నీటిలో మునిగి విశ్వేశ్వరాలయం దగ్గర, మన ఇక్కడ ఏది ఇంకో టెంపుల్ ఏంటి మార్కండేయ టెంపుల్ దగ్గర ఊపిరాట్లేదు అన్నారు. అలా చేసేసావు నువ్వు. అవి పట్టించుకో. రేవులు శుభ్రం చెయ్యు. అక్కడ రేవులు మేము పుష్కరాలు కాదు, ఏదైనా శివరాత్రులు అయ్యి వస్తే శుభ్రంగా క్లీన్ చేయించి ఇసుకేసి ఇవ్వడం. నువ్వేం చేయించున్నావు? అందు గురించి నీకు ఒకటే సమాధానం చెప్తున్నావు. నువ్వు మమ్మల్ని విమర్శించక, నువ్వు విమర్శించితే ఇబ్బంది పడతావు. అదేదో గొప్ప అనుకుంటున్నావు చెప్పు చూపిస్తే. ఏదో నీ స్టైల్ అందరూ అంటున్నారు, అతను బాడీ లాంగ్వేజ్ అంతే అండి అన్నాడు నిన్న ఒక అతను ఫోన్ చేసి. నిన్ను ఎవరో మెచ్చుకోవట్లేదు చెప్పు చూపించినది మాదిరి డప్పారం మీద. నీకు ఒకటే చెప్తున్నాను ఫైనల్గా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఇళ్ల పట్టాలో నేను ఏదైతే టైము లేక వదిలేసానో గోపాల్ నగర్ పొంతలో ఛాలెంజ్ ఇప్పించో. పైన కింద ఉంటాయి ఇళ్ళు. నేను అంత సర్వే చేసి చేయితే సగం చేసేటప్పటికి ఆగిపోయింది. సాయికాంత్ వర్మ అని ఇప్పుడు ఆయన కార్పొరేషన్ కమిషనర్ వైజాగ్, ఆయన అంటాడు ఏమంటే గోపాల్ నగర్ పొంత ఏం చేశారు అప్పారావు అడుగుతాడు. పాపం ఆయన ఎండలో తిరిగి ఇవ్వడం ఆయన నేను కలిపి. కానీ నువ్వు అలాంటి చేతకావు. నీకు ఎండ దెబ్బ తగలకూడదు, నేను ఉండాలి. నువ్వేదో కౌరులు ఆడుతున్నావు. సినిమా స్టైల్ డ్యాన్స్లు వేద్దాం అనుకుంటే సాగదు. రాజకీయం అంటే ఒక ప్రజాప్రతినిధి అంటే కష్టపడి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని తీర్చడమే ప్రజాప్రతినిధిగా ఉండాలి. మేము మొన్న 16 ఏళ్ళలో నువ్వేం చేసావు? 2000 కోట్లు తినేసావు అన్నాడు. మళ్ళీ 2000 కోట్లు ఎందుకు తినేసానో చెప్పాను. పుష్కరాలకి నేను లేను స్వామి. పుష్కరాలకి నేను వైఎస్ఆర్లో ఉన్నాను. పుష్కరాలకి నేను లేను. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని కుర్రోడి. ఎస్, ప్రజల కోరిక మేరకు మీ అందరికీ ఒకటే చెప్తున్నాం. ప్రజలు ఏది కోరుకుంటే అది చేసి, అది తప్పు చేసి డబ్బు తగలబెట్టిన బాధ్యుల మీద యాక్షన్ తీసుకుంటాం. అది కూడా చెప్తున్నాం. అంతే. అలా కాదు, మీరందరూ కలిపి దయించి కొంత భోజనం ఏర్పాటు చేసాం, భోజనం చేసి వెళ్ళాలి. ఇంకేముందంటే చెప్పండి.